పాకిస్తాన్, భారత్ ఉద్రిక్త పరిస్థితుల్లో దేశ ప్రజలను, దేశాన్ని సురక్షితంగా ఉంచటానికి రొమ్ము చీల్చి మరీ పాకిస్తాన్ సైన్యానికి ఎదురు నిలబడ్డారు మన దేశ సైనికులు. నేరుగా ఎదుర్కొనే దమ్ములేని పాకిస్తాన్ దొంగ దెబ్బలపైనే ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది. అలా భారత్, పాక్ మధ్య జరిగిన భీకర పోర్లు చావుకు ఎదురెళ్లి మరీ పాక్ సైన్యానికి చుక్కలు చూపించారు మన జవాన్లు. అందులో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు పోతున్నా కూడా లెక్క చేయకుండా చివరి శ్వాస వరకు శత్రువుల నుండి మన దేశం పైన జరుగుతున్న దాడికి అడ్డంగా నిల్చున్నాడు. ఈ క్రమంలో శత్రువులను మట్టుబెట్టడంతో పాటు చివరికి తన ప్రాణాలను కూడా దేశం కోసం విడిచారు మురళీ నాయక్. మరి ఇంతటి ధీరత్వం చూపించిన మన మురళీ నాయక్ ఏ ప్రాంతంలో జన్మించాడు, ఆర్మీలోకి ఎలా వెళ్ళాడు, తన జీవిత ప్రయాణంలోని కొన్ని కీలక విషయాలను ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. మురళీ నాయక్ ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. దేశం కోసం, దేశ రక్షణ కోసం అమరుడైన ఈ వీర జవాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డతండా పంచాయతీ పరిధిలోని కల్లితండాలో శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి దంపతులకు జన్మించిన ఒక గిరిజన బిడ్డ. అయితే మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయికి ఏకైక సంతానమైన మురళీ నాయక్ ని కొంతకాలం తర్వాత నాగినాయిని చెరువు తండాలో ఉన్నటువంటి తన అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. మురళీ నాయక్ 10వ తరగతి వరకు సోమదేవపల్లిలో చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్య, డిగ్రీ విద్య అనంతపురంలోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో బీకాం డిగ్రీ 2019 నుంచి 22వ సంవత్సరంలో పూర్తి చేశాడు. ఇక మురళీ నాయక్ చిన్ననాటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అంతేకాదు తన చిన్నతనం నుంచి దేశ రక్షణకే జవాన్ గా మారాలని సంకల్పం బలంగా మారింది. అందుకే తనకు తాను ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరొక వైపు రోజు గ్రౌండ్ లో వ్యాయామాలు చేస్తూ తనను తానే ట్రైన్ చేసుకున్నాడు. ఆర్మీలో సెలెక్ట్ అవ్వాలంటే కఠిన పరీక్షలు ఉంటాయని తెలిసి వాటికి అనుగుణంగా నిత్యం కసరత్తు చేసేవాడని అతని మిత్రులు చెబుతున్నారు. అంతేకాదు మురళీ నాయక్ కాలేజీలో చదువుతున్న సమయంలో ఎంతో ఉత్సాహంగా అందరితో కలిసిపోతూ ఫ్రెండ్స్ ని ఆట పట్టిస్తూ గడిపేవాడు. తాజాగా తన కాలేజీలో చదువుతున్న సమయంలో అతను చేసిన సరదా డాన్సులు కూడా కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మురళీ నాయక్ డిగ్రీ విద్య పూర్తి చేసిన తర్వాత తొలుత భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. కానీ మురళీ నాయక్ కు చిన్నతనం నుంచి భారత సైన్యంలో చేరాలనే కోరిక బలంగా ఉండేది. అదే మక్కువతో కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. దేశం కోసం సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. డిసెంబర్ 22లో భారతీయ సైనిక దళంలో అగ్నివీరుగా సెలెక్ట్ అయ్యాడు. ఇక దేశం కోసం సేవ చేసే అవకాశం రావటం, మొదటిసారి భారత జవాన్ దుస్తులను ధరించే అవకాశం రావటం మురళీ నాయక్ ను ఎంతగానో ఆనందింపజేశాయి. ఆ తర్వాత పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సేవలు అందించడం మొదలుపెట్టాడు. ఇక 2.5 సంవత్సరాలుగా జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్న మురళీ నాయక్ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో రాటు తేలిపోయాడు. ఈ తరుణంలో భారతదేశం జమ్మూ కాశ్మీర్ లో 2025 పహల్గాం దాడికి ప్రతిగా 2025 మే 7న భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద దాడులను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులను నిర్వహించింది భారత సైన్యం. ఈ క్షిపణి దాడులతో అల్లాడిపోయిన పాకిస్తాన్ సరిహద్దుల్లో రెచ్చిపోయింది. భారతదేశం పైన, భారత సైన్యం పైన భీకరమైన పోరును కొనసాగించింది. ఈ క్రమంలో భారత జవాన్లు కూడా భీకరంగా పోరాటం కొనసాగించారు. అయితే శత్రువుల కుట్రల పైన చివరి వరకు పోరాటం చేసి పాక్ సైనికులకు ముచ్చమటలు పట్టించి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మురళీ నాయక్ తుది శ్వాస విడిచాడు. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో 2025 మే 8న రాత్రి మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఇక మురళీ నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరటంతో రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడనే వార్త విని కన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ తన కొడుకు మురళీ నాయక్ యుద్ధ భూమిలో చేసిన పోరాటం గురించి కొన్ని కీలక విషయాలను చెప్పారు. తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకోకుండా అడ్డుకుని వీరమరణం పొందారని తెలిపారు. 14 మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లుగా స్థానికులతో కలిసి వివరించారు. ఏదేమైనా మురళీ నాయక్ లాంటి జవాన్లు ప్రాణాలు లెక్క చేయకోకుండా బార్డర్ లో ఉన్నారు కాబట్టి భారతదేశ ప్రజలు ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. అందుకే ఇలాంటి వీర జవాన్లకు మరియు యావత్ భారతదేశ సైన్యులకు సెల్యూట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.